బడి భోజనం బాగోకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం, తాట తీస్తామంటే హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నాక పాఠశాలను ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం. విద్యార్థుల మీద ఒత్తిడి లేకుండా వాళ్ళ పుస్తకాల బరువు తగ్గించి మంచి వాతావరణాన్ని కల్పించి చదువుకోవడానికి అవకాశం ఎలా కల్పిస్తున్నారో చూస్తున్నాం. 16,000 మంది ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. మధ్యాహ్న భోజనం కింద చక్కటి భోజనాన్ని పెడుతూ ఆ విద్యార్థులకి ఇబ్బంది లేకుండా ఎలా చూస్తున్నాం. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎలా బలోపేతం చేస్తున్నారో కూడా చూస్తున్నాం. జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఆఖరికి చిక్కీలు కూడా పురుగు పెట్టిన పరిస్థితి చూసాం. మురిగిపోయిన కోడిగుడ్లు పెట్టిన పరిస్థితి చూసాం. కోడిగుడ్డు మీద జగన్ రెడ్డి బొమ్మే, చిక్కీ మీద జగన్ రెడ్డి బొమ్మే, స్కూల్ బ్యాగ్ మీద జగన్ రెడ్డి బొమ్మే, ఆఖరికి లేసుల మీద, సాక్సుల మీద, బూట్ల మీద, ఇచ్చిన పుస్తకాల మీద కూడా దిష్టి బొమ్మే. ఆ దిష్టి బొమ్మ చూడలేక లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మానేసి ప్రైవేట్ స్కూల్స్ లో చేరిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏకోపాధ్యాయ పాఠశాల మూసేసి స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేశాడో కూడా మనం చూసాం. జగన్ రెడ్డి చేసిన ఇన్ని అసమర్థ కార్యక్రమాలు చూసిన తర్వాత జగన్ రెడ్డి బాధ పడలేక ఆ నరకాసురుని నుండి తప్పించుకొని ఆ పిల్లలు, ఆ విద్యార్థులు ఇళ్లలో పోరి జగన్ రెడ్డికి ఓటేయకుండా ఆపి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని తమ భవిష్యత్తుని బాగు చేసుకున్న విద్యార్థులకి ఇవాళ చక్కటి మధ్యాహ్న భోజనం పథకం పెడతా ఉంటే, భోజనం ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ, దండుపాలెం బ్యాచ్ నీచులు కొంతమంది ఆ భోజనాన్ని కూడా కలుషితం చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న చూసాం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నందమూరి తారక రామారావు నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒక హెడ్ మాస్టర్ ఎంత నీచుడంటే, ఎంత దరిద్రుడంటే పిల్లల భోజనాలు బాగోలేదని పిల్లలను బెదిరించి ఆ ప్లేట్లలో పులిహారని బకెట్లో పారబోయించి వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం తన సోషల్ మీడియాలో ప్రచారం చేపించుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చుట్టుపక్కల 100 పాఠశాలలు ఉంటే అక్కడెక్కడా రాని ఇబ్బంది, అక్కడెక్కడా కలుషితం కాని పరిస్థితి ఈ ఒక్క పాఠశాలలో వచ్చిందంటే స్పష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి కుట్రే అని. వార్త తెలిసిన వెంటనే ఆ హెడ్ మాస్టర్ సస్పెండ్ చేసి కమిటీ వేశారు మంత్రి నారా లోకేష్. పిల్లల విషయంలో, భోజనాల విషయంలో ఎలాంటి తప్పుడు పనులు చేసినా తొక్కి నారదీస్తా, తాట తెస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు మంత్రి.